రాను రాను గుంటూరు కారం సినిమా నెగటివ్ వైబ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అసలు మహేష్ బాబు రేంజ్ ఏంటి, త్రివిక్రమ్, తమన్, రామజోగయ్య శాస్త్రి చేస్తున్న పనేంటి అనేదే ఇప్పుడు ఫ్యాన్స్ ను తెగ వేధిస్తోంది. ట్రెండ్ ఫాలో అవ్వడం వరకు బాగానే ఉంది, కానీ ట్రెండ్ పేరుతో మహేష్ బాబు రేంజ్ ను మర్చిపోతున్నారా అనేది ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. మహేష్ బాబు లేటెస్ట్ ఫిలిం గుంటూరు కారం జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ తాజాగా మాస్ బీట్ అంటూ కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇక కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ వినగానే సోషల్ మీడియాలో డ్యూటీ ఎక్కేశారు మహేష్ బాబు ఫ్యాన్స్. అసలు అలాంటి డైలాగ్ తో మహేష్ తో సాంగ్ ఏంటి అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే కుర్చీ మడతపెట్టి అనేది ఒక బూత్ డైలాగ్. ఈ డైలాగ్ తో కుర్చీ తాతగా ఏదో యూట్యూబ్ ఛానల్ తో చాలా ఫేమస్ అయిపోయాడు ఓ ఓల్డ్ మ్యాన్. అలాంటి దాన్ని తీసుకొచ్చి మహేష్ సాంగ్ కి మొదటి పదంగా పెట్టడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్, లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రి సహా లిరిక్స్ ఓకే చేసిన త్రివిక్రమ్ మీద ఫైర్ అవుతూ ఒరే ఏంట్రా ఇది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సినిమా సంగతి పక్కన పెడితే పాటలతో మహేష్ బాబు ఇమేజ్ డామేజ్ చేసేలా ఉన్నారు. ఇలాంటి పాటలు ఎందుకు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఇదే కాదు, ఇటీవల గుంటూరు కారం నుంచి రెండో పాటగా వచ్చిన ఓ మై బేబీ విషయంలోనూ ఇదే విధంగా ఫైర్ అయ్యారు. మహేష్ ఫ్యాన్స్ కి రామజోగయ్య శాస్త్రికి మాటల యుద్ధం జరిగింది. ఆయన సోషల్ మీడియాకు కూడా దూరమయ్యారు. ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఈ వ్యవహారంపై మండిపడ్డారు. ఫ్యాన్స్ కూడా అస్సలు తగ్గలేదు. ఇప్పుడు మరోసారి కుర్చీ పాట ఓపెనింగ్ వర్డ్స్ తో మళ్ళీ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు మేకర్స్. మరి ఫుల్ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి.